శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ. పరమేశ్వర, ఇదేమిటి? తమ వస్త్రాలని మార్చివేశారెందుకని? ఈ గజచర్మ రూపంలో ఇక గజాసురుడు కైలాసానికి చేరుకున్నాడు. అతని అంతిమ కోరికని పూర్తి చేయడానికి మేము ఈ గజచర్మాన్ని ధరించాము. ఓం నమః శివాయ. జయము శివశంకర. హర హర మహాదేవ. విచ్చేయండి బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, ఇంకా దేవర్షి నారద, విచ్చేయండి. ప్రభు, తమ ఇచ్ఛానుసారమే ఈ సకల కార్యాలు సిద్ధించాయి. ఇంకా తమరి ఇచ్ఛతోనే నేను గజాసురునికి వరాలనిచ్చాను. ఇంకా ఆ వరంలోనే కామ విజయులైన శివుని వల్లనే అతని ఉద్ధారణని సూచించారు. ప్రభు, తమరి ఇచ్చను అనుసరించి నేను దేవర్షి నారదునికి ఏ ఉపాయము చెప్పలేదు. ఈ విధంగా తమరు బ్రహ్మదేవుల ఇంకా మా యొక్క కోరికని గౌరవించారు. మన త్రిమూర్తుల కోరిక ఇంకా పని ఒకేలా ఉండడం ఆవశ్యకం. తమరు ధన్యులు శ్రీహరి. ఈ మారు మీ త్రిమూర్తులు మా త్రిదేవీమణులకు ఏమి చేయడానికి అవకాశమే ఇయ్యలేదు. ఆ అవకాశం ఒకమారు కాదు, పలుమార్లు రాగలదు దేవి. మా త్రిమూర్తులకు మీ ముగ్గురి సహాయం యొక్క అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఏం బ్రహ్మదేవా, శ్రీహరి, తమరు సత్యమే వచించారు మహాదేవ. అనండి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పరమ శివశంకరులకి పరమపిత బ్రహ్మదేవులు, జగత్పాలకులు శ్రీ మహావిష్ణువు, ఇంకా పరమశివులకు తమరి మహాశివరాత్రి పండుగకు దేవి లక్ష్మి, దేవి సరస్వతి, ఓ దేవేంద్ర తదితర దేవతలారా, మహాశివరాత్రి పర్వదినాన మీకందరికీ కైలాసానికి స్వాగతం. సుందరం, అతి సుందరం. మాత, నాకు అనిపిస్తోంది తమరి కృప వల్ల కైలాసంపై వసంత ఋతువు వచ్చేసింది అని. నారద, శివశంకరుల అనుక్షణం వసంత ఋతువుతో సమానమే. కానీ పరమశివులు తామే తపస్సుకి త్యాగానికి ప్రతిరూపం. ఆడంబరాలకి ఆయన మనసు ఒప్పదు. సరళ జీవితం ఇంకా కఠోర క్రమశిక్షణే మహాదేవులకు ఆదర్శం. పరమశివ, నేడు మేమందరము తమరిని మహాశివరాత్రి పర్వదినాన అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉపస్థితులమయ్యాము. ఓ మహాదేవా, ఈ మహాశివరాత్రి పర్వం మహనీయతని మాటలలో వ్యక్తం చేయడం అనేది అసంభవం. పైగా ఈనాడు దైత్యరాజు గజాసురుని వధతో మా ప్రసన్నత ద్విగుణీకృతమయ్యినది. ఓ విశ్వనాథ, ఈ పరమ పావన దినాన మా శివభక్తులందరం తమరి దివ్య అలౌకిక విరాట్ స్వరూపాన్ని దర్శించాలని కోరుకుంటున్నాం. అవును స్వామి, నేటి పరమపావన దినాన తమరి విరాట్ స్వరూపం దర్శించుకోవటం మా అందరికీ మహద్భాగ్యం. కృపతో మా శివభక్తులందరిపైన దయచూపి మాకు తమ అలౌకిక స్వరూపాన్ని దర్శనమియండి.
పరబ్రహ్మ పరమేశ్వరులు పరమ శివశంకరులకి మా యొక్క ఈ విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవడంతో పాటు మీ అందరి మనస్సులలో ఏదైనా జిజ్ఞాస ఉంటే దానిని నిస్సంకోచంగా ప్రస్తావించవచ్చు. పరమశివ, నా అజ్ఞానాన్ని క్షమించండి. నేను శివతత్వ ఉద్దేశం తెలుసుకోవాలనుకుంటున్నాను. లోక కళ్యాణమే శివతత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇంద్రదేవా, ప్రభు, తమరు రచించిన విధానాన్ని అనుసరించే బ్రహ్మదేవులు సృష్టిని సృష్టిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు సృష్టి పరిపాలకులు, ఇక తమరు మహాదేవులు సృష్టి సంహారకులు, స్వయంగా మహాకాలులు. కానీ ఈ శివతత్వం ఉద్దేశ్యం లోక కళ్యాణం కూడా. ప్రభు, ఈ శివతత్వంలోని రహస్యం స్పష్టంగా తెలియజేయండి. దేవేంద్ర, ఇది నిజమే. మేము సృష్టి విధానంలో వినాశనానికి అధిపతైన మహాకాలుణ్ణి. కానీ నువ్వు ఈ కఠిన సత్యాన్ని ఎలా మర్చిపోయావు? మరి మేమే సముద్ర మథనంలో వచ్చిన హాలాహల కాలకూట విషాన్ని మా కంఠంలో ఉంచుకుని ప్రాణులందరి జీవితాల్ని రక్షించాము. నీలకంఠేశ్వరుడు జగద్రక్షకుడు పరమశివులకి పరమశివ, బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు ఇంకా ఈ సృష్టి రచన తమ ఇచ్చ వలననే సంభవమైనవి. తమరి ఈ ఇచ్చకి ఆధారం ఏమిటి? దేవి సరస్వతి, ఈ శివ ఇచ్ఛకి ఆధారం శివతత్వం యొక్క సర్వవ్యాపకతయే. కారణమే మన ఈ సమస్త సృష్టి నాలోనే సమన్వితమై ఉంది. ఇంకా నేను ఈ సకల సృష్టిలోని అణువణువున నిండి ఉన్నాను. పంచతత్వాలు, సత్ రజస్తమో గుణాలు నా వల్లనే ప్రస్ఫుటితమవుతాయి. నేను ప్రాణులందరి హృదయాలలోని ఆత్మనే. నేనే సమస్త సృష్టికి ఆది, మధ్యమం ఇంకా అంతమును. ఓ మహాదేవా, కృపతో మాకు చెప్పండి, శివతత్వం యొక్క ఉత్పన్నం ఎలా సంభవమైంది? దేవి లక్ష్మి, నా యొక్క ఉత్పన్నం ఇటు దేవతలకి తెలియదు, అటు ఋషులకి కూడా. ఎందుకంటే నేను వీరందరికీ జనకుణ్ణి, ఆదిదేవ పరాత్పర బ్రహ్మని, జన్మరహితుణ్ణి, అవినాశుణ్ణి, ఇంకా ఆదిలేని వాడిని. ఓం నమ శివాయ. ప్రభు, కృపతో మాకు తమరిని పొందే మార్గాన్ని సెలవీయండి. భక్తియే నన్ను సంప్రాప్తించుకునే ఏకైక మార్గం. ప్రేమ ఇంకా సమర్పణలతోటి నా పంచాక్షరీ మంత్రాన్ని జపించేటి భక్తులకు నాదైనటువంటి శివతత్వాన్ని పొందగలిగే జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. పరమశివ, కృపతో చెప్పండి, ఈ సృష్టిని వినాశనం నుంచి ఎలా కాపాడాలో. నిర్మాణము ఇంకా వినాశనము సమయం యొక్క కాలచక్రంపై నిరంతరం తిరిగేటటువంటి ప్రక్రియ నారద. కానీ వినాశనం యొక్క అధిపతి మహాకాల సదాశివుడు ఇది పూర్తి నమ్మకంతో చెప్పగలడు. ఎప్పటిదాకా ప్రాణులలో ధర్మము ఇంకా భక్తి యొక్క అంశ మిగిలి ఉంటాయో అప్పటిదాకా
ఈ సృష్టి వినాశనము నుండి సురక్షితమే. స్వామి, ఈ సృష్టి కొరకు తమ అమర సందేశం ఏమిటి? అహంకారము, అత్యాచారము, ఇంకా పాపచింతనని కూడా త్యజించి ప్రతి ప్రాణి తన ప్రతి ఒక్క క్షణమును నాకు సమర్పించుకుని తన నిర్ధారిత కర్తవ్యాలను పాటిస్తూ ఉండాలి. ఇదే నేను ఈ సృష్టికి ఇచ్చే సందేశం. పరమశివ శంకరులకి మహాశివరాత్రి పండుగకి జయము.